బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనం గమనిస్తే కూడా ఈ మంత్రం జపించేటప్పుడు ఇప్పుడు ఉదాహరణకు నవగ్రహాలు ఉన్నాయనుకోండి, కుజగ్రహం తీసుకుంటే 7,000 జపం చేయాలని అంటారు. అందులో ఓ 10వ వంతు హోమము, ఇంకో 10వ వంతు దానము చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరూ ఆ హోమాలు దానాలు చెయ్యాలంటారా, లేకపోతే ఎవరి చేతనైనా చేయించినా కూడా తత్సమానమైన ఫలితం లభిస్తుందా? చాలా చక్కగా ఇలాంటివి చేసేటప్పుడు తల్లి చెయ్యగలిగేటువంటి వారు ఎవరైతే చేస్తున్నారో వారి కర్మను కూడా మొయ్యాల్సి వస్తుంది. అంటే చేసేవాళ్ళది మనం స్వీకరించాల్సి వస్తుంది. అంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది, మనం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాం, యోగ్యత కానటువంటి వైద్యుడి దగ్గరికి వెళితే ఈ దేహం పరిస్థితి ఏమిటి మీరే ఆలోచించండి. అలానే ఈ గ్రహమండలిలో మనకున్నటువంటి జాతకరీత్యా, ప్రయాణాల రీత్యా, ఇతరితర ఏదైనా కావచ్చు, ఆయా గ్రహాలు నవగ్రహాల యొక్క ప్రభావం ప్రతి జీవరాశి మీద ఉంటుంది. అది నేను కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి మీదైనా ఉంటుంది. ఇది నాకు కుదరనటువంటి పక్షంలో నవగ్రహ మంత్రాన్ని మనసులో స్మరించుకోగలిగితే చాలు తల్లి. ఏది ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనం రాహవే కేతువే నమః. అద్భుతముగా ఎవరి మీద మనం భారం వేయక్కర్లేదు. నా బదులు మీరు చెయ్యండి, నాకు రావడానికి అవకాశం లేదని కూడా ఎవరికి చెప్పక్కర్లేదు. ఇది ఒక్కటి చదువుకుంటే చాలు. ఏ కర్మను మనం వేయక్కర్లేదు. అంటే స్మరణానుభూతి పొందాలి. నవగ్రహాలు ఎప్పుడైనా సరే మనకు అవకాశం కుదరలేనప్పుడు సూర్యోదయం అవుతున్నటువంటి సమయం మాత్రమే ఆ మంత్రాన్ని చదువుకోవాలి. మళ్ళీ సూర్యాస్తమయం అవుతున్నటువంటి సమయంలో ఆ మంత్రం చదివితే చాలు. ఎన్ని వేల జపాలతో కూడా సమానం అయిపోతుంది. కాబట్టి ఎలాంటి విధి విధానాలు ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. ఎవరి కర్మను మోయవలసిన పని లేదు. మనకు అన్నీ సమకూరి సమయం అనుకూలత చెంది జపానికి కూడా మనం సమయం కేటాయించగలిగినటువంటి విధానాలు కుదిరినప్పుడు చాలా చక్కగా మన స్వహస్త్రాలతో మనమే చేసుకునేటువంటి విధానాలే నవగ్రహాలు తల్లివి. For more videos like this, subscribe Big TV channel.